ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో మనం గ్రహించవలసింది నికోదేముతో ప్రభు చెప్తున్న మాట. ఒకడు క్రొత్తగా జన్మించాలి, అతడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. అంటే దేవుని రాజ్యము యొక్క అనుభవాన్ని అతడు చవి చూస్తాడు అనేది ఈ వాక్యంలో మనం గ్రహిస్తూ ఉన్నాం. నికోదేము ఆ మాటకి ఆశ్చర్యపడి, ఒకడు మరలా తల్లి గర్భంలోంచి ఎలా పుడతాడు అని ఆశ్చర్యంగా అడిగిన మాటకు కూడా ప్రభు సమాధానం చెప్తూ వచ్చాడు. ఇక్కడ దేవుని రాజ్యాన్ని చూడాలి అని అనుకుంటే క్రొత్తగా జన్మించాలి అని ఎందుకు ప్రభు అన్నాడు అనంటే, దానికి ఆధ్యాత్మికమైన అనుభవాలు ఎన్నో జోడు చేయాలి. ఆధ్యాత్మికమైన అనుభవాలు ఎన్నో మనం ధ్యానించాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలో కొన్ని మాటలు ఈ వాక్యానికి అనుగుణంగా మనకు కనిపిస్తాయి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ప్రియులారా, చూడండి, దేవుని మూలముగా పుట్టినవాడు అంటే క్రొత్తగా జన్మించిన ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అనంటే, దేవుని బీజము వానిలో నిలుచును గనుక, అంటే దేవుని వాక్యము వాని హృదయంలో ఉంటుంది గనుక వాడు పాపము చేయజాలడు. అవునండి ప్రియులారా, గమనించండి, మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేరుకోవాలి అనంటే ఇదిగో ఈ క్రొత్తగా జన్మించిన అనుభవం మనకు కావాలి. అంటే మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి, మన అవిధేయతల నిమిత్తమై క్షమభిక్షను వేడి, కల్వరి శిలువలో యేసయ్య కార్చిన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తము చేత ప్రోక్షించబడిన వారమై, మన మనసాక్షి నిర్మలము చేసుకుని వారమై, మనము ఆయన వాక్యము చేత నడిపించబడినప్పుడు, ఆయన వాక్యం మన హృదయంలో నివసించినప్పుడు, ఆయన వాక్యం మనకు త్రోవను చూపించినప్పుడు, ఆయన వాక్యం మన హృదయాన్ని వెలిగించినప్పుడు అందులో ఏం కలుగుతుంది అనంటే, పాపాన్ని ద్వేషించగలిగి పాపానికి దూరాన నిలిచి ఆ పాపపు కబంధ హస్తాలలో మనము మరలా చిక్కుకోకుండా వెలుగు సంబంధులమైన వ్యక్తులమై మనం నడిపించబడగలుగుతాం. ఇట్టి అనుభవం మనల్ని దేవుని రాజ్యానికి చేరుస్తుంది. ఇలాంటి అనుభవాలు మన ఆధ్యాత్మికమైన జీవితానికి శక్తిని ప్రసాదించి దేవుని యొక్క పరిశుద్ధతను మనలో నెలకొల్పి ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున్న మనము కూడా అలాంటి పరిశుద్ధత కలిగిన వారమై జీవించేటట్లు సహాయం చేస్తాయి. అందుకే ఆయన మీరు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. ఎందుకంటే ఆ క్రొత్తగా జన్మించిన వానిలో దేవుని వాక్యం ఉంటుంది, వాడు పాపము చేయడు గనుక. అంతేకాదండి, ఇదే యోహాను మొదటి పత్రికలో మరొక మాట కూడా మనం 2వ అధ్యాయం 29వ వాక్యంలో చూస్తే, ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. చూడండి, ఆయన మూలముగా పుట్టినవాడు నీతిని నెరవేరుస్తాడట, నీతిని జరిగిస్తాడట. ప్రియులారా, చూడండి, ఈ రోజున లోకంలో మనుషులు నీతిమంతులుగా మరి పరిగణించబడుతున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది మనుష్య నీతి కాదు, లోకపు నీతి కాదు. ఈ మనుషుని యొక్క నీతి కానివ్వండి, లోకపు నీతి కానివ్వండి, దీనిని పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, దేవుని నీతి ఎదుట ఇది మురికి గుడ్డ పేలిక లాంటిది. ఆయన పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి మనసులో ఉన్న నీతి వేరు, దైవ నీతి, అది దేవుని నీతి. ఈ దేవుని మూలముగా పుట్టినవాడు ఆ దైవ నీతిని నెరవేరుస్తాడు, దేవుని నీతిని గుర్తిస్తాడు, ఈ నీతియుక్తమైన ప్రవర్తనను అవలంబిస్తాడు. తన మనసాక్షి నడిపించినట్లుగా, తమ మనసుకు తోచినట్లుగా కాకుండా దేవుని యొక్క పవిత్రమైన నీతి అతనికి ఏం బోధిస్తుందో ఆ నీతిని అతడు గుర్తించి, చూడండి, యేసుక్రీస్తు యోర్దాను నదిలో ఆయన బాప్తిసం పొందుతున్నప్పుడు దైవజనుడైన యోహాను గారికి అదే చెప్పాడు, నీతి యావత్తు ఎలాగ జరగనిమ్ము. లోకపు నీతి ఏమంటుంది? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన నీతిమంతుడే కదా,
దైవ కుమారుడే కదా, ఆయన బాప్తిసం పొందడం ఏంటి అట్లని. కానీ యేసుక్రీస్తు నీతి యావత్తు ఇలా జరగనిమ్ము అని ఎందుకన్నాడంటే, ఆయన ఒక ఉపదేశాన్ని స్థాపించాడు, ఆయన ఒక క్రమాన్ని పెట్టాడు. అదేంటంటే బాప్తిస్మము అనేది క్రీస్తుని ధరించుకోవడం, దేవునిని ధరించుకోవడం అని అన్నప్పుడు ఆయన చెప్పాడు గనుక దానిని ఆయన కూడా నెరవేర్చాడు. చెప్పుట మాత్రమే కాదు, అది దైవ నీతి. ఏదైతే ఆయన నియమించాడో నియమించిన దానిని అక్షరాల నెరవేర్చాడు యేసుక్రీస్తు. అది దైవ నీతి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ కొత్తగా జన్మించిన వ్యక్తి ఆ దైవ నీతిని నెరవేరుస్తాడు, దైవ నీతిని అవలంబిస్తాడు, నీతిమంతుడై కొనసాగుతాడు. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే 5వ అధ్యాయంలోనే, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యంలో, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. ప్రియులారా చూడండి, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు అంటే అర్థం ఏంటంటే, యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఈ క్రీస్తుని, యేసుని అనే ఈ అభిషక్తుని, ఈ రక్షకుడైన యేసుక్రీస్తుని నమ్మిన ప్రతివాడు, ఏదో యేసయ్యను నమ్మి అంతటితో ఆగిపోవడం కాదు. అభిషక్తుడు అంటే ఒక అభిషక్తుని కూడా ఆశ్రయించి ఆ అభిషక్తుని యొక్క అడుగుజాడలను మరి కోరుకొని ఆ రీతిగా నడిపించబడుతూ ఉన్నవాడు దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ముతాడట. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నికోదేముతో ప్రభు చెప్పాడు, నీవు క్రొత్తగా జన్మించాలి, అప్పుడు దేవుని రాజ్యాన్ని చూస్తావు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆనందించగలుగుతావని నికోదేముతో ప్రభు చెప్పిన మాట శ్రేష్టమైన మాట. కనుక నా ప్రియులారా, మనం కూడా కొత్తగా జన్మించిన వారమై దేవుని వాక్యం మన హృదయాలలో నింపుకొని పాపమునకు దూరాన నిలవాలి. పాపాన్ని త్యజించిన వారమై, పాపాన్ని గుర్తించిన వారమై పరిశుద్ధుల జాబితాలో మనం చేర్చబడి ఒక పవిత్రతను సంతరించుకోవాలి. అప్పుడు మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాం. రెండవది లేఖనాల్లో మనం చూసాం, నీతిని నెరవేర్చాలి, నీతిని ధరించుకోవాలి, నీతిని అవలంబించాలి, నీతిమంతులమై తీర్చిదిద్దబడాలి. అప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. యేసై క్రీస్తై ఉన్నాడని నమ్మి ఆ అభిషక్తుని యొక్క అనుభవాలలో మనం నడిపించబడినప్పుడు అదిగో ఆ రాజ్యంలోనికి మనం చేరగలుగుతాం. గనుక మనము ఆ రాజ్యంలో చేరడానికి కావలసిన ఈ సుగుణములను అవలంబించి అలవర్చుకొని సిద్ధపడదాం. ప్రభు కృప మీకు తోడై ఉండును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. నైనా ఆనాడు నికోదేముతో చెప్పిన ఆ మాట ఈనాడు మేము ధ్యానించడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం. మేము కూడా మీ మూలముగా పుట్టిన వారమై, పరిశుద్ధత కలిగిన వారమై, నీతిని ధరించుకొని అభిషక్తుని అడుగుజాడలలో నడిపించబడుతూ మీ రాజ్యానికి చేర్చబడడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.